ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్లకు మీ యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రూతు గ్రంథం గురించి ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. రూతు గ్రంథం బైబిల్లో ఒక చిన్న పుస్తకం. అయితే రూతు అంటే అన్నిరాలు పేరు మీద ఈ యొక్క గ్రంథం అనేది రాయబడింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైరి. ఇక్కడ మనకు కనపడుతుంది కదండి, రూతు గ్రంథంలో న్యాయాధిపతులు ఏలిన దినముల్లో కరువు కలగ్గా యోధా బెత్లెహేము నుండి ఎలీమెలెకు తన భార్య నయోమి, తన ఇద్దరు కుమారులు మహ్లోను కిల్యోను వీళ్ళు మోయాబు దేశంలో కాపురం ఉంటాకి వెళ్ళారు. కాపురం ఉంటాకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. తర్వాత తన ఇద్దరు కుమారులకి ఆ మోయాబీరాణులు ఇచ్చి పెళ్లి చేసింది నయోమి. తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇదంతా మనకు కనబడుతుంది. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనకి చదువుతూ ఉంటే మనకే కనబడుతుంది. అయితే ఈ చనిపోయారు, 3 మగవాళ్ళు చనిపోయారు, 3 స్త్రీలు మిగిలారు. ఒకరు అత్తగారు, 2 కోడళ్ళు. ఒక అత్తగారి పేరు నయోమి, ఒక కోడల పేరు రూతు, ఒక కోడల పేరు ఓర్ప. అయితే అలాగ ఉండగా నయోమికి ఒక సమాచారం వినపడింది. నయోమికి ఏం వినపడిందంటే ఒక మంచి సమాచారం వినపడింది అనమాట. ఏంటంటే యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను. యెహోవా తన జనులను దర్శించెను. దేవుడు ఎప్పుడు వెళ్ళకాలము విడనాడే దేవుడు కాదు. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదనమాట. మనం అది అర్థం చేసుకోవాలి. ఈమె మంచి మాట విన్నది. ఎవరు? నయోమి. నయోమి చక్కని మాట విన్నది. ఏంటంటే దేవుడు తన జనులను దర్శించెను. తన జనులను దర్శించిన వారికి ఆహారం ఇచ్చుటిగా యెహోవా వారిని దర్శించెను. దేవుడు వాళ్ళని దర్శించాడంట. దేవుడు వాళ్ళని దర్శించాడు. ఇంకా దర్శించిన తర్వాత ఇంక ఈ మోయాబు దేశంలో ఉండటం ఎందుకు, మనం వెళ్ళిపోవడం మంచిది, అక్కడికి వెళ్ళడం మంచిది అని చెప్పి ఆ నయోమి ఆ యొక్క 2 కోడళ్ళు బయలుదేరారు. ఎక్కడ బయలుదేరినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు దర్శించాడు కదా, తన దేశాన్ని దర్శించాడు అంటే ఆహారం ఇచ్చుటకు దర్శించాడు అని తను బయలుదేరాలనుకుంది. తను బయలుదేరడం మొదలుపెట్టింది. తను బయలుదేరుతూ ఉండగా తన 2 కోడళ్ళతో ఆమె చెప్తుంది, మీ యొక్క ఆ 1వ అధ్యాయం 8వ వచనం, కోడళ్ళారా మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లుల ఇంటికి మీరు వెళ్ళిపోండి. ఎందుకు నాతో వస్తే అక్కడ ఏమీ లేదు, ఇంకా నాకు పిల్లలు కూడా లేరు, నాకు పిల్లలు లేరు, మీరు వచ్చి మరలా ఎందుకు మీ యవ్వన కాలాన్ని పాడు చేసుకోవటం ఎందుకు, మీరు వెళ్ళిపోండి అని ఆమె ఒక సలహా ఇచ్చినట్టుగా కూడా అక్కడ కనపడుతుంది. మీకంటే ఎక్కువ కీడు నాకు జరిగింది, నాకు యెహోవా విరోధి అయిపోయాడు, నాకు యెహోవా విరోధి అయిపోయాడు, మీరు వెళ్ళిపోండి అని నయోమి తన 2 కోడలతోటి కూడా చెప్తూ ఉందన్నట్టు. ప్రయాణంలో తన 2 కోడలతో ఆమె చెప్పింది, ఎందుకు నా కూడా వచ్చి మీరు శ్రమల పాలు పోవటం, ఇబ్బందులు పడతాం, ఇవన్నీ ఎందుకు,
మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అని ఆమె చెప్తూ ఉంది. చెప్తూ ఉంటే ఈ యొక్క కోడలు ఓర్ప ఏంటంటే తన అత్త వారు ఇద్దరు ముందు ఎలుగెత్తి ఏడ్చారు. తర్వాత ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది. అత్తను ఏం చేసిందండి? ముద్దు పెట్టుకుని ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఆలోచించుకుంది, ఈ ముసలావిడ కూడా వెళితే మనకేం ప్రయోజనం, ఈ ముసలావిడ కూడా వెళ్ళడం వల్ల మనకేమీ ఉపయోగం లేదు. వాళ్ళు ఎలాంటి ప్రజలో మనకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. ఈ ముసలావిడిని వెంబడి వెళ్ళడం వల్ల మనకి ఏ హాని జరుగుతుందో మనకే తెలీదు అని ఎన్నో ఆలోచించుకుని ఉంటుంది ఓర్ప, ఎన్నో ఆలోచించుకుని ఉంటుంది. ఎందుకంటే దేశం కాని దేశం వెళ్ళాలి. తను పుట్టి పెరిగిందేమో మోయాబు దేశం, మరి ఈమె కూడా వెళ్ళి అయోధ్య బెత్లెహేము అది వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని ఎన్నో ఆలోచించుకుంది ఓర్ప. ఎన్నో ఆలోచించుకుని తను వెనక్కే వెళ్ళిపోయింది. చాలామంది జీవితాలు ఇలాగే వెనక్కి వెళ్ళిపోతారు. దేవుణ్ణి నమ్ముకుంటామని చెప్తారు కానీ వారు కడ వరకు నిలబడి. అందుకే యేసుప్రభు గారి విత్తనాల గురించి చెప్తూ ఆయన అంటాడు కదా, మంచి విత్తనాలు కొన్నే, త్రోపక్క పడిన విత్తనము, రాతి నేలన పడిన విత్తనం, ముండ్ల పొదల్లో పడిన విత్తనం. అంటే ఆ రాతి నేలన పడిన విత్తనం వాక్యము నిమిత్తం శ్రమైనను హింసని కలగని వారు వెనుదిరిగిపోతారు. శ్రమైనను హింసని కలగని వారు ఏమైపోతారంటే వెనుదిరిగి పోతారు. అలాగే ఈ ఓర్ప బయలుదేరింది కానీ సమయం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేసిందంటే అత్తను వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ నయోమి అంటుంది, రూతుతో అంటుంది, ఇదిగో రూతు 1:15లో ఉంది, ఇదిగో నీ తోటి కోడలు నీ జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి పోయినది, నీవు నీ తోటి కోళ్ళ వెంబడి వెళ్ళుమనెను. ఇక్కడ నయోమి అంటుంది రూతుతోటి, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. మోయాబు దేశంలో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా నీ తల్లి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నయోమి చెప్తూ ఉండే రూతుతోటి. కానీ రూతు మాత్రం వెళ్ళడం లేదు. ఇక్కడ ఆ రూతు గ్రంథంలో చక్కని మాటలు కనపడతాయి. అసలు రూతు యొక్క విశ్వాసం ఇక్కడ కనపడుతూ ఉంటుంది మనకి. రూతు యొక్క విశ్వాసము ఇక్కడ మనకు కనపడుతుంది. నన్ను విడిచి నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టొద్దనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ చూడండి, అసలే రూతు ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ కలిగి ఉంది. ఇక్కడ ఒక బలమైన విశ్వాసం, ఒక బలమైన విశ్వాసం. ఇక్కడ అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నేను వెళ్ళను, ఇంకా నేను వెనక్కే వెళ్ళను. నీ జనం దగ్గరికి వస్తాను, నేను నీ దేవుని దగ్గరికి వస్తాను, నేను నీ దేవుని దగ్గరికి, నీ జనం దగ్గరికి వస్తాను నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. రూతు ఏదన్నా అల్ప విశ్వాసంతో ఉందా? అల్ప విశ్వాసంతో లేదు ఆమె. లేకపోతే ఏదో మబ్బులోగా ఉన్నట్టు ఉందా? అలా మబ్బుగా కూడా మాట్లాడతలేదు. వస్తే వస్తాను, లేకపోతే రాను అని అనట్లేదు. తాను ఎంత స్ట్రాంగ్గా చెప్తుందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడే పట్టుబడదను. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంతైనా కీడుచ్చే. ఇక్కడ మరణము వరకు నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతిపెట్టి అక్కడే నా జీవితం అక్కడే. ఇంకా మరణము తప్ప
నిన్ను నన్ను ఎడబాసేది ఏది కూడా లేదు. ఇక్కడ అసలు అత్తా కోడళ్ళ మధ్య చూడండి, ఒక తల్లి కూతుర్ల మధ్య కూడా ఇంత అన్యోన్యమైన ప్రేమ కనపడదేమో, కానీ ఒక అత్తా కోడల మధ్య ఎంత గొప్ప ప్రేమ కనపడుతుంది చూడండి. ఇక్కడ తన అత్తను కోడలు ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. నువ్వు రావద్దని అత్త ఏమో కోడలి క్షేమాన్ని కోరుకుంటుంది. కాదు నేను నీ కూడా వస్తాను, నువ్వు ముసలిదానివి, నీకు ఈ వయసులో ఎవరున్నారు, మావే చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, నేను వచ్చి నిన్ను పోషిస్తాను, నేను వచ్చే నీతోనే ఉంటాను, నీవు మృతి పొందేదాకా నీతోనే ఉంటాను అని కోడలేమో అత్తగారి క్షేమాన్ని కోరుకుంటారు. ఈ రోజుల్లో ఎవరున్నారండి ఇలాగా? అత్తగారి క్షేమాన్ని కోరుకునే కోడలు లేదు, కోడలి క్షేమాన్ని కోరుకునే అత్తగారు లేదు. ఉంటారు ఎక్కడెక్కడో కొద్దిమంది, ఈ నయోమి లాంటి వాళ్ళు, రూతు లాంటి వాళ్ళు అక్కడక్కడ కొద్దిమంది కనపడుతుంటారు. కానీ ఇక్కడ ఎంత వాళ్ళు వాళ్ళ సంబంధం, వాళ్ళ అవినాభావ సంబంధం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నయోమి ఏమో వద్దమ్మా, నువ్వు రావద్దు, ఎందుకు, నీ మూడు బారి నీ జీవితం, నువ్వు వెళ్ళి మరలా పెళ్లి చేసుకుని చక్కగా గృహ పరిపాలన జరిగించుకొని నయోమి చెప్తుంది కోడలతోటి. కోడలు అంటుంది, వద్దొద్దు, నేను వెళ్ళను, నేను నీతోనే వస్తాను అంటుంది. నేను నీతోనే వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొంది చోటనే నేను మృతి పొందాను. చూడండి ఎంత గొప్ప నిలబడుతుంది ఆవిడ. ఈరోజు అలాగా నిలబడేవాళ్ళు కావాలి. ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరికైనా నిజమైన దేవుణ్ణి నమ్మిన మనము, యేసుప్రభువే నా దేవుడు, యేసుప్రభువే నా దేవుడు, నేను యేసుప్రభు కొరకే జీవిస్తాను, నా జీవితం ఆయనది, నేను ఆయన కొరకే జీవిస్తాను అని నిలబడాలి. చాలామంది నిలబడరు అనమాట. ఒక దిక్కునంట ఆరాధన జరుగుతుందంట. ఆరాధన జరుగుతుంటే ఒక 100 మంది వరకు ఉన్నారంట. 100 మంది వరకు ఉంటే అక్కడ ఆరాధన జరుగుతున్న దగ్గరికి ఒక 2 వ్యక్తులు తుపాకీలు పట్టుకుని వచ్చారంట. తుపాకీలు పట్టుకుని వచ్చి, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పండి, లేకపోతే మిమ్మల్ని కాల్చేస్తాం అని అన్నారంట. చాలామంది వెళ్ళిపోయారంట, ఒక 70 మంది దాకా వెళ్ళిపోయారంట. యేసు ప్రభు మాకు సంబంధం లేదు, ఏదో వచ్చాము, భోజనాలు ఆడతారని వచ్చాము, లేకపోతే ఇంకోటని వచ్చాము, లేదా ఏదో కష్టాలు పోతాయని వచ్చాము, ఇంకోటి అదే అని చెప్పి ఏదో చాలామంది వెళ్ళిపోయారంట. ఇంకో 30 మంది మిగిలిపోయారంట. 30 మంది మిగిలిపోతే, కాల్చేస్తే కాల్చేయండి అయ్యా, మేము యేసు ప్రభు మా దేవుడు, మేము ఆయన కాదనలేము, ఆయనే మా దేవుడు, మేము ఆయన నిజంగా నమ్ముకున్నాము, మా రక్షకుడు ఆయనే అని చెప్పంటే, అప్పుడు వాళ్ళ మిషన్ ఆ తుపాకులు కింద పెట్టి, రండి చెత్తంతా వెళ్ళిపోయింది, మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేద్దాం అన్నారట. చెత్త అంతా వెళ్ళిపోయింది, మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఇప్పుడు ఆరాధన చేద్దాం అన్నారట. అలాగే అంటే చూడండి, చాలామంది చెత్త వెళ్ళిపోతారు, దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. చాలామంది వారి ఇరుకుల్లోనూ, వారి ఇబ్బందుల్లోనూ, వారు ఎదురవుతున్న పరీక్షల్లో వారు నిలబడరు. నీ విశ్వాసము సరైనదైతే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే పరీక్షింపబడుతుంది. ఎలా పరీక్షింపబడుతుంది అంటే, స్వర్ణం ఎలాగైతే పరీక్షింపబడుతుందో అగ్నిలో వేయబడినప్పుడు ఆ బంగారపు యొక్క, అది మంచి బంగారమా లేకపోతే చెడ్డ బంగారమా, లేకపోతే గీటుకొచ్చే బంగారమా లేకపోతే గీటికి రాని బంగారమా అన్నది అగ్ని తేలుస్తుంది ఆ బంగారాన్ని. అలాగే మన విశ్వాసంలో కూడా మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని తేలుస్తాయి, మన విశ్వాసాన్ని అవి ఒడగడతాయి. మన విశ్వాసం ఉందా లేదా, మనకు వచ్చే శ్రమలు మనకు ఎదురవుతాయి. మనకు ఎదురైనప్పుడు ఆ శ్రమలలో నువ్వు నిలబడతావా నిలబడవా అన్నది నువ్వు ప్రవర్తించే ప్రవర్తన మీద ఆధారపడింది. ఇక్కడ రూతు కూడా శ్రమ కలిగింది. తన భర్త చనిపోయాడు, మాంగారు చనిపోయారు, లేకపోతే ఇంకొక తన తోటికోళ్ళ భర్త చనిపోయాడు, ఎవరూ లేరు. అయినా సరే దేవుణ్ణి నమ్మి నీ దేవుడే
నా దేవుడు, నీ దేవుని యొద్దకు వస్తాను. నయోమితో చెప్తుంది, నీ దేవుని యొద్దకు నేను వస్తాను, నీ దేవుని దగ్గరకు వస్తాను, నేను నీ దేవుడే నా దేవుడు, నీ దేవుని యొద్దకు నేను వస్తాను అని ఆమె తను ఎటువంటి నిస్సందేహంగా, అంటే సందేహమేమీ లేదు, ఎటువంటి బెరుకు కానీ లేదు, ఎటువంటి అవిశ్వాసము లేదు, అంత విశ్వాసంతో ఆమె వస్తూ ఉంది. అలాగ ఉండాలి విశ్వాసం అంటే. చాలామంది ప్రార్థనకి వెళ్తారు, ఇంటికి వెళ్తున్నారమ్మా అంటే ఏమో వెళ్తున్నాలేండి అన్నట్టు ఉంటారు చాలామంది. అంటే ఎందుకు వెళ్తున్నారో వారికి, దేవుని సన్నిధికి వారికి తెలీదు, వారి ఎందుకని వెళ్ళాలో కూడా తెలీదు. దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు ఇంతకాలం కాచి కాపాడి సంరక్షించి, ఈ వారమంతా కాచి కాపాడి సంరక్షించి మరలా దేవుడిని ఆరాధన చేసుకుని ఒక దినం నాకు ఇచ్చాడు కదా, నా బిడ్డలను కాపాడాడు, అందరినీ కాపాడాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించుకోవాలి, వెళ్ళి ఒక 2 గంటల సమయం దేవుని సన్నిధిలో కనపడాలి, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని ఉండాలి. ఆదివారం వచ్చేదేడికే చాలామంది ఫంక్షన్లకు వెళ్ళిపోతారు, ఆదివారం వచ్చేదేడికే ఇల్లు దులుపుకోవడాలు, ఆదివారం వచ్చేదేడికి ఆ పనులు ఈ పనులు చేసుకోవడాలు, ఆ దేవుని పక్కన పెట్టేస్తారు. వెళ్ళిన ఏదో ఆ చివరికి ప్రార్థనకే, పాటలకి వెళ్ళరు, ఆరాధనకి వెళ్ళరు, వాక్య పరిచయకి వెళ్ళరు. ఆ చివరిగా ఆమెన్ అనే టైం ఒక పావుగంట ఉన్నదమ్ముడికి వచ్చి అక్కడ అప్పుడు వచ్చి ఏదో ఆశ్రయించుకున్నట్టుగా వచ్చి ఆమెనని చెప్పి వచ్చేస్తారు. మరి అలాగూ భక్తి చేస్తే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగ భక్తి చేస్తే దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? దీవించేది దేవుడు కదా, దీవించేది ఎవరు? దేవుడు. మరి దేవుడికి మరి నీ భక్తి జీవితం సరైన రీతిలో జీవించాలి. ఇక్కడ నయోమి చెప్తుంది రావద్దని, అయినా రూతు మాత్రం నేను వస్తాను నీ దేవుని దగ్గరికి వస్తాను, ఒక అన్యురాలు, నీ దేవుని దగ్గరికి వస్తాను, నీ జనం దగ్గరికి వస్తాను, నీ దేవుడి దగ్గరికి వస్తాను అని ఆమె ఎంతో తపనతో, ఎంతో ఆసక్తితో ఆమె వస్తుంది. మరి అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె పనికి వెళ్ళింది, పరిగేరుకుంటాకి వెళ్ళింది, ఆ బోయాజు పొలంలోనికి ఆమె పనికి వెళ్ళినట్టుగా కనపడుతుంటే అక్కడ బోయాజు అన్నాడు, ఈమె ఎవరు అంటే ఈమె మోయాబీరాయలైన రూతు ఇక్కడ వచ్చింది, తన అత్త కూడా వచ్చిందని తన పనివాళ్ళు ఆ బోయాజుకి చెప్పినాడు. ఆ బోయాజు అంటాడు, నిజంగా చూడండి, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడి యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, నువ్వెక్కడికి వచ్చావో తెలుసా అని ఆమెతో చెప్తున్నాడు బోయాజు. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండేట్టు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు బోయాజు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా రెక్కల నీడలోనికి. దేవుని రెక్కల, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుని దగ్గరికి వచ్చింది ఆవిడ. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, యెహోవా రెక్కల కిందకు వచ్చేసిందంట, సురక్షితముగా ఉండునట్లు. చక్కగా చెప్పండి, నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును, చేసిన దానికి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని బోయాజు ఆమెను చక్కని మాటలు ఆశీర్వదించినట్టుగా అక్కడ కనపడుతుంది. అయితే చూడండి, అలాగ కొంతకాలం జరిగింది. ఆ బోయాజు పొలంలో ఆమె పని చేసుకుంది. ఆ పని చేసుకున్న తర్వాత తన జీవితం కొంతకాలం అలా ఎదరకు కొనసాగిన తర్వాత అప్పుడు నయోమి చెప్పింది, అమ్మా బోయాజు మనకి సమీప బంధువమ్మా, నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను విడిపించగలిగినటువంటి వాడు బోయాజు, కాబట్టి ఆయన నిన్ను నీవు పెళ్ళి అవుతుందమ్మా, నీకు వివాహం జరిపిస్తాడు బోయాజు,
అని చెప్పి మనం విడిపించగలిగినటువంటి బంధువమ్మ అని చెప్పినప్పుడు అప్పుడు నయోమి చెప్పినట్లుగా వెళ్ళింది రూతు నయోమి చెప్పినట్లుగా చేసింది. అక్కడ ఆ తైలము రాసుకుని వస్త్రము కట్టుకుని చక్కగా వెళ్ళి ఆ బోయాజు దగ్గరికి, అక్కడికి ఆ కళ్ళంలో పడుకున్నట్టు బోయాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నట్టుగా ఈ సందర్భం అనేది కనపడుతుంది. 3వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ బోయాజు కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు అప్పుడు బోయాజు అంటాడు చూడండి, ఆ 3వ అధ్యాయం 9వ వచనం కనపడితే, నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు. నువ్వెవరి చేత దీవెన నొందిన దానువు? యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీవు యవనస్తులను కానీ నీవు వెంబడింపగా నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఇక్కడ బోయాజు అంటున్నాడు చూడండి, నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందినదాను. గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ ఏ యవనస్తులు నువ్వు వెంబడింపగా నీవు వచ్చింది అంటే నీవు దేవుని యొక్క నియమాల్లో చేయాలనుకుంటున్నావు. ఏం చేసినా నువ్వు ఒంటరిదా, నువ్వు అవసరమైతే గొప్పవారితో తిరగవచ్చు, లేకపోతే లేని వారితో తిరగచ్చు, లేకపోతే యవనస్తులతో తిరగచ్చు. కానీ నువ్వు అలాగూ చేయట్లేదు. నీవు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చక్కని మార్గాలు చూడండి. ఆ రూతుకి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఒకవేళ వచ్చినప్పుడు ఎవరో ఒకరు చేసుకోవచ్చు, కానీ దైవికమైన నియమాల్లో పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడుతుంది. నయోమి కూడా అలాగే ప్రోత్సాహం చేస్తూ ఉంది. అలాగే మనము కూడా ఏదైనా వివాహ విషయంలో ఏ విషయంలో అయినా దేవుని నియమాల్లో చేసుకోవడం అనేది మంచిది. దేవుని నియమాలకు బయట చేసుకోకుండా చూసుకోవాలి. దేవుని నియమాల్లోనే పెళ్లి చేసుకుంటే అది మంచిది అన్నమాట. కాబట్టి ఆ రూతు కూడా అలాగే దేవుని నియమాల్లోనే, దేవుని ఆజ్ఞల ప్రకారమే ఆమె వెళుతూ ఉంది. తర్వాత మాకు అందరికీ తెలిసిందే, తర్వాత ఆమెకి బోయాజుతో వివాహం జరిగింది. 4వ అధ్యాయం 13వ వచనంలో కనపడుతుంది. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి తగినట్లు అనుగ్రహించిన ఆమె కుమారుని కనిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, బోయాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కాపురం చేసిన తర్వాత ఆమెకు కుమారుడు పుట్టిన. దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించింది. చూడండి, దైవిక నియమాల్లో చేసుకుంటే దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. చూడండి, ఏ పొలములోనికి పరిగేరుకుంటాకి వెళ్ళిందో రూతు, అదే పొలమునకు ఆమె యజమానురాలైంది. ఏ పొలములోనికి తన పనికి వెళ్ళిందో అటువంటి పొలానికే ఆమె యజమానురాలైంది. చూడండి, మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎడారుల్లో ప్రవాహాలు ప్రవహించినట్లుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. సంతులేని దాన్ని ఇలాలుగా చేయగలిగిన దేవుడు ఆయన. గుడ్రాలకి పిల్లల్నిచ్చే దేవుడు. చూడండి, అలాంటి దేవుడు. మరి రూతు విశ్వాసముతోటి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని వచ్చినటువంటి రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ ఆమె ఎవరికి వంశంలోనికి వచ్చిందంటే ఇక్కడ అనిపెట్టింది, బోయాజు ఒబేదుని కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయ దావీదుని కనెను. ఇంతకీ దావీదు తాత అన్నమాట ఒబేదు. బోయాజుకి రూతుకి పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే బోయాజుకి
తాత. బోయాజు పుట్టినటువంటి ఒబేదేమో యెష్షయిని కానీ యెష్షయి దావీదును కానీ. అంటే చూడండి, రాజరిక వంశంలోనికి ఆమె వచ్చింది. అంతేకాకుండా ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ యేసు ప్రభు యొక్క ఆ జన్మ వృత్తాంతంలో కూడా ఆమె పేరు కనబడుతుంది. చూడండి, ఆమె విశ్వాసం అనేది ఎంత ఘనపరచబడింది, ఆమె విశ్వాసం అనేది ఎంతగా హెచ్చింపబడింది. అందుకే దేవుని యొక్క నియమాల్లోనికి, దేవుని యొక్క దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదించడం అనేది ఈ రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇది ఉన్నది చిన్న పుస్తకమైన 4 అధ్యాయాలైనా కానీ దీన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే దేవుణ్ణి నమ్మిన తర్వాత వారి జీవితాల్లో ఎలాగూ ఆశీర్వాదాలు వస్తాయి అన్నది ఈ రూతు గ్రంథంలో కనబడుతుంది. మరి వార్ప అలా వెళ్ళిపోయింది. వార్ప జీవితంలో ఏమి కనపడినట్లుగా మనకి ఏమి కనపడతలేదు. కానీ రూతు పేర బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకమే ఉంది. ఆ యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తావళిలో, ఆ వంశావళిలో రూతు పేరు లిఖించబడింది. రూతు గురించి ఇంకను మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. చూడండి ఎంత ఆశీర్వాదమో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదం వస్తుంది. అందుకనే మనం దేవుని వద్దకు వచ్చాం. మన జీవితాన్ని, మన బైబిల్ గ్రంథం చదివినప్పుడు కొంతమంది భక్తుల జీవితాల గురించి మనం చదివినప్పుడు వాళ్ళ జీవితంలో అది జరిగింది, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అన్న విశ్వాసంతో జీవించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం చదివినప్పుడు వారి జీవితాల్లో జరిగింది, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. రూతుని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. రూతు ఏ దేవుడిని అయితే కలిగిందో మనము అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం. రూతు ఏ దేవుడే నీ దేవుడు నా దేవుడు అని వచ్చింది, అదే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి రూతుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునిలో విశ్వాసంగా కొనసాగుదాం, దేవుని నియమాల్లో బ్రతుకుతాం. దేవుడు రూతుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని అందరినీ, ఈ వాక్యం వినుచున్న వారందరినీ, మనలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ రూతు గ్రంథం ప్రభా మేము కొద్దిగా ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప కృపగా స్తోత్రాలు. రూతుని ఆశీర్వదించిన దేవుడు ప్రభా, ఒక అన్య కుటుంబంలో నుంచి ఆ రూతు వచ్చినప్పుడు ఆ రూతుని ఆశీర్వదించిన దేవుడు ప్రభా, మమ్మల్ని కూడా ఆశీర్వదించేవాడవు నీవే, నీ కృప చూపువాడవు నీవే దేవా, నీవు మేలు చేయి దేవుడవు నీవే ప్రభా. నిన్ను స్తుతిస్తూ ప్రభా ఈ కార్యక్రమాలు చూస్తున్న వీడియోలను దీవించు. మరి వారికి ఆరోగ్యాలు దయచే, వారు ఏ విషయంలో ప్రభా వారికి లోటులు ఉన్నాయో ఆ లోటులన్నీ పూడ్చునైనా నీ కృప చూపించి నీ దీవెన దయచే. రక్షణ లేని ప్రజలకు రక్షణ దయచే ప్రభా, మారు మనసు లేని ప్రజలకి మారు మనసు దయచే ప్రభా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి ప్రభా, ఆరోగ్యాలు దయచేయండి. మరి అప్పుల్లో ఉన్న బిడ్డలను విడిపించండి, అన్ని విషయాల్లో మేలు చేయమని కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.